కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కేసీఆర్ మర్చిపోయారని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూతురు కవితను కాపాడుకునేందుకే మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ తీసుకువస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీ బలపడడం చూసి ఓర్వలేకనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతితో చేసి అలాగే డబ్బు సంపాదించాలని కేసీఆర్ చెప్పినవన్నీ జూటా మాటలని అవేవి ప్రజలు నమ్మవద్దని సూచించారు. ముందుగా మనందరికి తెలుసు, ఈయన దెబ్బ కొట్టింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఫస్ట్ టైం ఈయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తన ఇంటిని ఆఫీస్గా ఇచ్చినారు, జలదృశ్యం. అయితే ఇతను అక్కడ కాలు పెట్టగానే జలదృశ్యం అదృశ్యం అయిపోయింది, ఇది మనందరికి తెలుసు. తదుపరి ఈ రోజు వాళ్ళు మనలో లేరు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, ఆలయ నరేంద్ర గారు కానివ్వండి, మరి జయశంకర్ గారు కానివ్వండి, కేశవరావు జాదవ్ గారు కానివ్వండి, మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, కోలా జనార్దన్ కానివ్వండి, అదే రకంగా ఎంఏ రెహమాన్ చివర, ఇటువంటి వాళ్ళు ఎన్నో విధాలుగా తెలంగాణ విషయంలో మరి ఉద్యమం చేసినారు, త్యాగం చేసినారు. చివరకు రెహమాన్ అయితే తెలంగాణ వచ్చింది కదా, కేసీఆర్ ఇప్పుడైనా పలకరిస్తాడని ఎదురు చూసి 8 సంవత్సరాలు ఎదురు చూసి ప్రాణత్యాగం కూడా ప్రాణం వదిలినాడు, చనిపోయినాడు. సో ఈ విధంగా కేసీఆర్ ఉద్యమకారుల్ని, అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి విద్య వైద్య రంగాన్ని కాల రాసేసిన మనందరికీ తెలుసు. పేదలకు ఈజీగా లభ్యమయ్యేటువంటి విద్య కానీ వైద్యం కానివ్వండి ప్రభుత్వ తరఫున వాటన్నిటిని నిర్వీర్యం చేసేసినాడు. అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి